సోషల్ మీడియాలో ట్రోలింగ్ అంటే ముందుగా మనకు మెగా ఫ్యామిలీ గుర్తుకొస్తుంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లేకపోతే మెగా డాటర్ నిహారిక అంటే వీళ్ళ పెళ్లిళ్ళ గురించి, విడాకుల గురించి ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఎవ్వరు కూడా ఊహించని విధంగా మెగాస్టార్ గారి భార్య సురేఖ గురించి కూడా అంటే ట్రోలింగ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అదేంటి, తను చాలా మంచి మనిషి కదా, ఎవరైనా ఇంటికి వెళ్తే కూడా కడుపు నిండా అన్నం పెడుతుంది, అందరినీ కూడా మర్యాదగా చూస్తుంది, అదేవిధంగా తన మరుదులను కూడా సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ ఇప్పుడు ఇంత మంచి స్టేజ్లో కనిపిస్తుంది. తన గురించి ఏంటి ట్రోల్ చేస్తున్నారు, ట్రోల్ చేయడానికి అసలు ఎలాంటి అనుభవం కనిపించిందని చాలా మంది కూడా ఇప్పుడు దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఒక మెగా ఫ్యామిలీ అంటే కూడా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అందరూ కూడా ఒక పెద్ద ఫ్యామిలీ లాగా, అదేవిధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా బాస్ ఎవరంటే ఖచ్చితంగా మెగాస్టార్ గారిని అనుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా మిగతా సినిమా నటీనటులు కావచ్చు, ఎవరైనా కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత మర్యాదపూర్వకంగా పలకరించి వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టి మరి పంపిస్తూ ఉంటారు సురేఖ గారు. అయితే అలాంటి మంచి వ్యక్తిని కూడా ఇప్పుడు ట్రోలింగ్స్లోకి లాగుతున్నారా, ఎందుకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని అభిమానులందరూ కూడా అనుకుంటుంటే అసలు రీజన్ ఏంటో మనం చూసుకుంటే, అప్పట్లో రామ్ చరణ్ గారు అన్స్టాపుల్ షోకి వెళ్ళినప్పుడు ఇక్కడ సురేఖ గారు అదేవిధంగా వాళ్ళ అత్తగారు ఇద్దరు కూడా కలిసి సోషల్ మీడియా అంటే ఒక వీడియోని అక్కడ ప్లే చేయడం జరిగింది వాళ్ళిద్దరిది. అయితే ఆ వీడియోలో వాళ్ళు ఏం అడిగారు, తొందరలోనే మేము ఒక వారసుని చూడాలనుకుంటున్నాము అనే విధంగా రామ్ చరణ్ గారిని అడగడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు ట్రోలింగ్గా గురి చేస్తున్నారు. అంటే మీకు ఆల్రెడీ అంటే వాళ్ళకు కూతురు పుట్టింది, మీకు మనవరాలు పుట్టింది, అంతతో సరిపోవట్లేదా, అందరూ కూడా ఎందుకు వారసుడు అని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, పుట్టేవాళ్ళు పుడతారనే విధంగా చాలామంది కూడా ఇప్పుడు దీన్ని ట్రోలింగ్ రకంగా తీసుకొని మారుస్తూ ఉన్నారు. అప్పట్లో చిరంజీవి గారు కూడా తనకు వారసుడు కాలని అడిగినప్పుడు దాన్ని కూడా అదేంటి కూతురు అంటే వారసురాలు కాదా, మీరు ఎందుకు ఈ విధంగా ఎప్పుడు కూడా కొడుకే కావాలనుకుంటున్నారా అనే విధంగా ఆయన్ని కూడా చాలా ఘోరంగా ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు అక్కడెక్కడో కలుగులో ఉన్నటువంటి ఎలకని బయటికి తీసుకొచ్చినట్టు అక్కడెక్కడో దాక్కున్న వీడియోని వెతికి మరి బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకు ట్రోలింగ్ చేయడమే పని. ఎప్పుడో అది పాత విషయం కావచ్చు, జరగని విషయాల్ని కూడా జరిగిందనే విధంగా సృష్టించి మరి మాట్లాడుతూ ఉంటారు ట్రోలర్స్. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి అందులో ఎవరైనా ఏ చిన్న విషయం తీసుకొచ్చినా కూడా బయటికి తీసుకొచ్చి దాన్ని ట్రోలింగ్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. అయితే దీని గురించి ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా పట్టించుకుంటారంటే అసలే పట్టించుకోరు. ఎందుకంటే అలాంటి వాళ్ళకు డైలీ ఇలాంటి ట్రోలింగ్స్ అనేవి ఏమి కొత్త కాదు, ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వాటిని వాళ్ళైతే లైట్గానే తీసుకుంటారు. కాకపోతే ఫ్యాన్స్ మాత్రం ఈ విధంగా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదనే విధంగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు.